శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందగందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. యశ్చండగాంభీర్య ధనుర్వితేత భూమండలీ పుణ్యకృతావతారః ఆఖండలాజ్యైరమరైరుపేతః కోదండపాణిః కులదైవతం నః. వైదేహ్యా సమమేత్య రాజ్యం అనిశం సౌవర్ణ సింహాసనే మందారద్రుమవాటికాంతర మహాశ్రీ చంద్రకాంతాలయే కైకేయీ తనయాంజనాతనయ సత్సౌమిత్రి సంసేవితం. మేఘశ్యామముదారహాసవదనం శ్రీరామచంద్రం భజే. వైదేహ్యాః పులకాంకురార్చితతనువ్యాలంబహస్తాంబుజః హస్తే మోదితరత్నకంకణరవః కల్పద్రుమాణాం వనే పాదాభ్యాం మణిపాదుకాద్యుతికరప్రేంఖన్నఖాభ్యాం చరన్నిష్ఠాలాపసుధారసం దిశతు మే శ్రీరామచంద్రో హరిః. వామాంకస్థిత జానకీ కుచయుగే విస్రస్త హస్తాంబుజం ప్రోజృంభానన పంకజో పరిలసత్ విస్పష్ట బింబాధరం సత్తారేణ విశిష్ట కంకణరవే చోంకార శబ్దాశ్రయే భాంతం చారద చంద్రహాసం అనిశం వందే సదా రాఘవం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సీతా కళ్యాణం జరిగింది. లోకమంతా ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. లోకమే కాదు, భూలోకమే కాదు, సమస్త లోకాలు ఆనందమగ్నాలైపోయినాయి. ఎందుకని అంటే అది సత్ చిత్తుల యొక్క సమాగమం. సత్స్వరూపురాలు అమ్మవారు, చిత్స్వరూపుడు అయ్యవారు. ఆ రాత్రి గడిచింది. ఆ మర్నాటి ఉదయం విశ్వామిత్ర మహర్షి లేచి తన యొక్క ఆ నిర్వహించదగిన కృత్యాలన్నీ నిర్వహించుకున్న తర్వాత రాజకుమారుల దగ్గరికి వచ్చి రాజకుమారుల్ని ఆశీర్వదించాడు. నలుగురిని, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇంకా తర్వాత జనకుడు దశరథుల వద్దకు వెళ్ళాడు. వాళ్ళ దగ్గర కూడా సెలవు తీసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన నిష్క్రమించాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఉత్తర పర్వతం, ఉత్తర పర్వతానికి వెళ్ళాడు. ఉత్తర దిక్కులో ఉన్న పర్వతం హిమవంతం, హిమాలయం. అది ఆయనకు స్వనివాసం. రాజ్యము అది అంతా వదిలేసిన తర్వాత ఆయన బ్రహ్మర్షిభూతుడైన తర్వాత హిమాలయ పర్వతాల్లోనే నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడితో విశ్వామిత్రుని యొక్క కథ ముగిసింది. ఆయన పాత్ర నిర్వహించవలసిన కార్యభారం సమాప్తమైంది. ఈ కాండని పూర్తి చేసుకున్న తర్వాత ఒకసారి మన రామాయణ అధ్యయనంలో భాగంగా బాలకాండని మొదటి నుంచి చివరి దాకా పునర్విమర్శ చేసుకోవలసిన సందర్భం వచ్చినప్పుడు అప్పుడు విశ్వామిత్ర పాత్రను గురించి మరింత లోతుగా మనం
చర్చించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కథను అనుసరిద్దాం. ఆ తర్వాత దశరథుడు ఏం చేశాడు? జనకుడి వద్దకు వచ్చాడు, సెలవు గైకొన్నాడు. తన కుమారులు, కోడళ్ళు, పురోహితులు, మంత్రి, సామంత ఆదులంతా, సైన్యం, వీళ్ళంతా కలిసి అదొక పెద్ద మహా ప్రవాహంలాగా అందరితో కలిసి ఆయన అయోధ్యకు బయలుదేరాడు. ఆయన్ని వీడ్కోలు ఇవ్వడానికి జనకుడు కొంత దూరం అనుసరించి వచ్చాడు. అక్కడ వీడ్కోలు చెప్పాడు, సాగనంపి తాను మళ్ళీ వెనక్కి తన రాజధానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక దశరథుడి ప్రయాణం ముందుకి సాగుతోంది. గచ్చంతం తం నరవ్యాఘ్రం సర్షి సంఘం సరాఘవం ఘోరాస్మ పక్షిణో వాచో వ్యాకరంతి తతస్తతః. కథ ఆగదు, కథ ముందుకెళ్ళిపోతుంది. అందులోనూ వాల్మీకి కథని నడిపించవలసిన చోట పూర్తిగా వేగంగా నడిపిస్తాడు. మరి నిదానించవలసిన చోట నిదానించి అన్ని విషయాల్ని పరామర్శించి ఆ పాఠకులకు తెలియజేస్తూ ఉంటాడు. అది ఆయన అద్భుతమైన రచన సంవిధానం. గచ్చంతం తం నరవ్యాఘ్రం, ఆ నరవ్యాఘ్రుడైనటువంటి మహారాజు గచ్చంతం ముందుకు వెళ్తూ ఉండగా ఎలా వెళ్తావు? సర్షి సంఘం, ఋషుల సంఘాలు ఉన్నాయి ఆయన వెంట. రాఘవం, రాఘవులు ఉన్నారు, కుమారులు నలుగురు. అప్పుడు ఆయనకి ఘోరాహస్మ పక్షిణో వాచో వ్యాకరంతి తతస్తత, పెద్దగా పక్షుల కోలాహలం వినపడుతోంది. ఇది సహజంగా అడవుల్లో మనం ఈనాటికి దీన్ని గమనిస్తూనే ఉంటాం. ఓ పెద్ద పులో, ఓ సింహము అది బయటకు వచ్చి అలా తిరుగుతూ ఉంటే, ఓ దాని గమ్యం వైపుకి వెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చిన్న మృగాలు కానీ పక్షులు కానీ అవి ఆందోళన చెంది అవి భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తూ ఉంటాయి. కంగారుతో కూడినటువంటి అసంతృప్తితో కూడినటువంటి శబ్దాలు చేస్తాయి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. అక్కడక్కడ పక్షులు భయంకర ధ్వనులు చేస్తున్నాయి. మృగాలు కూడా ఏం చేస్తున్నాయి? భౌమాశ్చైవ మృగా సర్వే గచ్చంతి స్మ ప్రదక్షిణం. ఒకటి వ్యతిరేకమైనటువంటి శకునం, మరొకటి అనుకూలమైన శకునంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. మృగా సర్వే గచ్చంతి స్మ ప్రదక్షిణం, ఆ సైన్యానికి ప్రదక్షిణాపూర్వకంగా వెళ్తున్నాయి మృగాలు. తాన్ దృష్ట్వా రాజశార్దూలో వశిష్ఠం పర్యపృచ్ఛత, అవన్నీ చూశాడు. ఈయనకి కంగారు కలిగింది. ఆయన రాజశార్దూలుడు నరవ్యాఘ్రుడు ఎవరితో ఉంటున్నాడు? వశిష్ఠుడితో. వశిష్ఠుడు ఏమన్నాడు? ఏమిటిదంతా అని అడిగాడు వశిష్ఠుడిని. ఆయన అడిగితే నువ్వేం కంగారు పడక్కర్లేదయ్యా. వశిష్ఠుడు అంటున్నాడు, ఉవాచ మధురాం వాణీం, మధురమైనటువంటి. ఎందుకని ఎంత మధురమైన వాణి అంటే దశరథునిలో వచ్చినటువంటి కలవరపాటుని తగ్గించాల్సిన అవసరం ఉన్నది. అందుకని మృదువుగా మధురంగా చక్కగా కర్ణపేయంగా వశిష్ఠుడు అంటున్నాడు. శ్రూయతాం అస్యా యత్ఫలం, ఇటువంటి ఈ శకునాలకి ఏమిటో ఫలం నేను చెప్తాను విను అని అంటున్నాడు. ఈ పక్షుల అరుపులు ఏం చేస్తాయి? రాబోయేటటువంటి అశుభాన్ని మనకి తెలియజేస్తాయి. కానీ ఈ మృగాలు ఏం చేస్తున్నాయి? ప్రదక్షిణ గమనంలో అవి వెళ్తున్నాయి. అంటే ఆ పక్షుల యొక్క భయంకర శబ్దాల వల్ల ఏ దుష్ఫలితం అయితే కలగబోతుందో అది ఉపశమిస్తుంది అని ఈ శకునం చెప్తోంది. కాబట్టి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఆ అశుభాలు తొలగిపోతాయి అని చెప్తున్నాయి అని వశిష్ఠుడు దశరథుడి కలవరాన్ని శాంతింపజేశాడు, ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఏం జరిగింది అక్కడ? తేషాం సంవదతాం తత్ర వాయు ప్రాదుర్బభూవ, ఆ పక్షుల యొక్క భయంకర శబ్దాల యొక్క ప్రభావం ఎలా ఉంది? అక్కడ వాయువు భయంకరంగా వీచటం ప్రారంభించింది. కంపయన్ పృథివీం సర్వాం పాతయంశ్చ ద్రుమాన్ శుభాన్, చెట్లు పడిపోయేంతగా, భూమి వణికిపోయేంతగా వాయువు వీచటం ప్రారంభమైంది. తమసా సంవృత సూర్య సర్వా న ప్రభభుర్దిశ, సూర్యుడు తమస్చేత ఆవరించబడిపోయాడు. ఈ వాయువు చేత ధూళి రేగి ఆ ధూళి సూర్యుడిని ఆవరించేసింది. దిశ న ప్రభభు, దిక్కులు తమ ప్రకాశాన్ని కోల్పోయినాయి. భస్మనా
చ ఆవృతం సర్వం సమ్మూఢమివ తద్బలం. ఆ బలమంతా భస్మనా ఆవృతం, దుమ్ము దూగరతో అది లేచి ఆ సైన్యాన్ని అంతటిని ముంచెత్తి పారేసింది. ఆ సైన్యం సమ్మూఢమివ మోహపోయి మూర్ఛపోయినంతగా అయిపోయింది. వశిష్ఠశ్చయశ్చాన్యే రాజా చ సమససుతస్తదా ససంజ్ఞా ఇవ తత్రాసన్ సర్వమన్యద్విచేతనం. ఒక వశిష్ఠాది ఋషులు, రాజుగారు, ఆయన కుమారులు మాత్రమే మూర్ఛపోలేదు, వాళ్ళు తెలివిలోనే ఉన్నారు. సర్వమన్యద్విచేతనం, మిగతా అంతా కూడా చైతన్య రహితమైపోయింది. తస్మిన్ సమసి ఘోరేతు భగ్నఛన్నేన సా చమూహు. ఆ చమూహు సైన్యం భగ్నఛన్నేన తమసి ఘోరే, ఘోరమైనటువంటి చీకటితో ఆ సైన్యం అంతా ఆవరించబడిపోయింది. అప్పుడు దదర్శ భీమ సంకాశం జటామండలధారిణం. జటామండలాలు ధరించి ఒక భీమ సంకాశం, భయంకరమైనటువంటి ఆకారంతో ఒక స్వరూపం అక్కడికి. భార్గవం, ఆయన ఎవరు? భార్గవుడు. జామదగ్నిం, భార్గవ వంశం, జమదగ్ని కుమారుడు. తం రాజరాజ విమర్దినం, రాజరాజులు క్షత్రియులందరినీ మర్దింపజేసిన వాడు, సంహరించిన వాడు. కైలాసమివ దుర్ధర్షం, మహాపర్వతంలాగా వెండి కొండలాగా ఉన్నాడు. వెండి కొండని ఎవరు దాన్ని దర్శింపజేయగలరు? దుర్ధర్షం కాలాగ్నిమివ దుస్సహం, ఆయన కాలాగ్నిలాగా సహించడానికి వీలు లేకుండా ఉన్నాడు. పెద్ద పర్వతంలాగా ఏమాత్రం అధిరోహించడానికి కానీ పూర్తిగా ఒకసారిగా ఒక దృష్టితో మొత్తం పర్వతాన్ని మనం చూడలేం. అటు ఇటు మధ్యలో అన్ని రకాల దృష్టిలు పరపతేనే కానీ అది ఆ కొండ మన దృష్టిలోకి రాదు, అయినా రాకపోవచ్చు. కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభి, తేజస్సుతో ఆయన జ్వలించిపోతున్నాడు, వెలిగిపోతున్నాడు. దుర్నిరీక్ష్యం పృథగ్జనై, అసలు అక్కడ ఉన్నటువంటి మామూలు జనం ఆయన్ని ఇలా చూడలేకపోతున్నారు, అంత తేజోమూర్తిగా ఉన్నాడు. స్కందే చ అసద్య పరశం, భుజం మీద ఆయనకి పరశం, ఒక గండ్రగొట్టలి. ధనుర్ విద్యుత్ గణోపమం, ఇంకా భుజం మీద ధనుస్సు, విద్యుత్ గణోపమం. ప్రగృహ్య శరముఖ్యం, మెరుపు తీగలాగా ఉంది. మెరుపు తీగల సమూహం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన ధనస్సు. అది శరముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివం, త్రిపురాంతకుడైన శివుని తేజస్సు వలె ఆయన తేజరిల్లుతూ ఉన్నాడు. తన్ దృష్ట్వా భీమ సంకాశం జ్వలంతమివ పావకం, భీమ సంకాశుడు అగ్నిలాగా దగదగా ఆడిపోతున్నటువంటి ఆ పరశురాముణ్ణి చూసి వశిష్ఠ ప్రముఖా విప్రాహ జపహోమ పరాయణా, వీళ్ళంతా జపహోమ పరాయణులు, వీళ్ళ కార్యక్రమం ఇదే. ఎవరు వాళ్ళు? వశిష్ఠ ప్రముఖా విప్రాహ సంగతా మునయ సర్వే సంజల్పురధోమిత, వాళ్ళలో వాళ్ళు ఇలా సంజల్పు అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? కచ్చిత్ పితృవధామర్షి క్షత్రన్నోత్సాదయిష్యతి పూర్వం క్షత్రవధం కృత్వా గతమన్యుర్గతజ్వర. ఈయనకి ఆ పితృవధ, క్షత్రియుడు ఈయన యొక్క తండ్రి గారిని చంపాడు ఆ కార్తవీర్యార్జునుడు అనే రాజు. ఆ కోపంతో ఈయన భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ వరుసనే సంహారం చేసుకుంటూ వస్తున్నాడు. పూర్వం క్షత్రవధం కృత్వా గతమన్యుర్గతజ్వర క్షత్రస్యోత్సాదనం భూయో న ఖల్వస్య చికీర్షితం. ఇతడు లోగడ క్షత్రియ ప్రముఖుల్ని హతమార్చి క్రమంగా కోపతాపాలు తగ్గిపోయినాయి. కొంతకాలం నుంచి ప్రశాంతంగానే ఉంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇతడు క్షత్రియుల్ని పరిమార్చాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడా అని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏవముక్త్వా అర్ఘ్యమాదాయ భార్గవం భీమదర్శనం ఋషయో రామ రామేతి వచో మధురమబ్రువన్. వాళ్ళు ఏం చేశారు? ఆ పరశురాముణ్ణి పూజించడానికి అర్ఘ్యపాద్యాది ద్రవ్యాలన్నీ తీసుకుని వచ్చారు. అంటున్నారు రామా రామా అంటున్నారు అని మధురంగా ఆయన్ని పలకరించారు. అప్పుడు ఆయన దగ్గరికి నెమ్మదిగా వచ్చాడు. ఎలా ఉన్నాడు ఆయన? భయంకరంగా ఉన్నాడు కదా. ప్రతిగృహ్యతు తాం పూజాం ఋషి దత్తాం
ప్రతాపవాన్ రామం దాశరథిం రామో జామదగ్నియో అభ్యభాషత. సరే, అంత గాంభీర్యంలోనూ ఉంటూ ఆయన ఏం చేశాడు? ఆ మునులందరూ ఇచ్చినటువంటి సపర్యల్ని ప్రతిగ్రహించి, కానీ ఆయన దృష్టి మాత్రం శ్రీరాముడి మీదనే ఉందని అంటున్నాడు. దాశరథిం దృష్ట్వా రామం రామ జామదగ్నియ. జామదగ్నుడైన రాముడు దాశరథి అయిన రాముణ్ణి చూసి అభ్యభాషత అంటున్నాడు. ఆయనతో ఏమంటున్నాడు? రామ దాశరథే వీర్యం వితే శ్రూయతే అద్భుతం. విన్నాం. ఏం విన్నాం? నీ అద్భుతమైనటువంటి వీర్యాన్ని మేము విన్నాం అని అంటూ ముందేమన్నాడు? రామ దశరథే రామ. 2 సార్లు ఎందుకు అన్నాడండి రామ రామ అని? అంటే ఆయనకి అసహిష్ణుత్వం, అంత కోపంగా ఉన్నాడు. రామ, ఏమిటి రామ అని 2 సార్లు సంబోధించాడు. దానివల్ల ఏమవుతుంది అంటే అది ఆయనలో ఉన్న అసహిష్ణుత్వం బయటపడుతుంది. ఇక్కడ ఈ పరశురాముడు రావటం ఈ సందర్భంగా ఇక్కడ రామం దాశరథిం రామో జామదగ్నియోభ్యభాషత. రామ దాశరథే రామ రామ దాశరథే రామ వీర్యంతే శ్రూయతేద్భుతం ధనుషో భేదనంచైవ నిఖిలేన మయా శ్రుతం. ఇది చాలా ప్రముఖమైన శ్లోకం. శ్రీరామ తత్వాన్ని మనకి వివరించి చెప్పే శ్లోకం. అహం వేద్మి మహాత్మానం అని విశ్వామిత్ర మహర్షి ఏ విధంగా శ్రీరామ తత్వాన్ని లోకానికి చాటి చెప్పాడో, అదే విధంగా కోపంతోనైనా రామ దశరథే రామ వీర్యంతే శ్రూయతే అద్భుతం. అద్భుతమైన నీ వీర్యం విన్నాంలే అని కొంచెం కోపంతో అంటున్నాడు. ఏమిటా వీర్యం? ధనుషో భేదనంచైవ నిఖిలేన మయా శ్రుతం. ధనుస్సును భేదనం చేశావట కదా, అది నేను విన్నాను. అంటే ఇప్పుడు ఈ మాటల వల్ల ఏం చెప్తున్నాడు పరశురాముడు? శ్రీరాముని యొక్క పరదైవత్వాన్ని చెప్తున్నాడు. శ్రీరామ పరత్వాన్ని చెప్తున్నాడు. విశ్వామిత్రుడు ఆ మాటే చెప్పాడు కదా. ఎలా పరత్వాన్ని చెప్తున్నాడు అంటే ఈ మాటల వల్ల విష్ణు పరత్వముక్తం. అది బాలక ఏతస్మిన్ అంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. ఇప్పుడు జగత్పతిత్వం దశరథుని యొక్క యజ్ఞంలో దేవతలంతా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించిన సమయంలో అక్కడికి విష్ణుమూర్తి వచ్చాడు కదా. ఆ విష్ణుమూర్తి రావటం, నేను దశరథుని కుమారుడుగా ఉద్భవిస్తాను అనటం వల్ల ఏమవుతోంది? దశరథ కుమారుడు పరదైవతము అని అర్థమవుతోంది కదా. అలాగే అని చెప్పారు కదా. అదే విష్ణువు యొక్క పరత్వం. ఈయన పరశురాముడు చెప్పిన మాటల్లో కూడా పరత్వమే ధ్వనిస్తోంది. అహం వేద్మి అని విశ్వామిత్రుడు అన్న మాటలోనూ విష్ణు పరత్వమే, శ్రీరామ పరత్వమే ధనిస్తోంది. ఈ శ్రీరామ పరత్వం ధరించింది, మరి రుద్ర అపరత్వం ధరించిందా? ఆ రుద్రుడు ఆయన ఏం చేశాడు? గంగాధారణం ధాతు మోక్షణాదిన కర్మవశ్యత్వేన ఆ అపరత్వం సూచితం. రుద్రుని యొక్క అపరత్వం సూచింపబడింది. ఇప్పుడు ఈ పరశురాముని యొక్క అల్పశక్తిత్వేన ఇది మనకి ఇప్పుడు ప్రదర్శింపబడబోతున్నది. శ్రీరాముడు మహాశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వితుడు. పరమాత్మకు 2 విశేషణాలు: సర్వజ్ఞత్వం, సర్వశక్తి సమన్వితత్వం. సర్వజ్ఞ, సమస్తము తెలిసి ఉండటం. ఇంకా తెలియవలసింది, ఆయనకి తెలియవలసిందంటూ ఏదీ లేదు. అదేవిధంగా ఆ జ్ఞానంతో పాటు సర్వశక్తి సమన్వితం. ఆయన శక్తికి మించిన శక్తి మరొకటి లేదు. అది అటువంటి ఆ సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వాలు ఇవి పరశురాముల్లో లేవు. పరశురాముల్లో ఉన్నది అల్పశక్తిత్వం. ఈ అల్పశక్తిత్వం, విష్ణుమూర్తి యొక్క పరత్వం, ఈ 2 మనకి సూచింపబడుతున్నాయి. రామరామ అని 2 సార్లు చెప్పటం వల్ల
ఆ కోపం కూడా ధ్వనిస్తోంది. తదద్భుతం అచింత్యంచ భేదనం ధనుషస్త్వయా తచ్రుత్వా అను అహం అనుప్రాప్తో ధనుర్గృహ్య అపరం శుభం. ఇంకొక అపరం ధను, అదేదో శివధనుస్సును నువ్వు విరిచావట, నేను మరొక ధనుస్సును తీసుకొచ్చాను చూడు. తదిదం ఘోర సంకాశం జామదగ్నియం మహద్ధను. ఇది జమదగ్నికి సంబంధించినటువంటి జామదగ్నుడికి సంబంధించినటువంటి మహద్ధనువిది. పూరయస్వ శరేణైవ స్వబలం దర్శయస్వ చ. నీ బలంతోనే దీన్ని పూరించు, శరాన్ని ఇందులో సంధించు. తదహంతే బలం దృష్ట్వా ధనుషోస్య ప్రపూరణే. నువ్వు ఈ ధనుస్సుని పూరణం చేసినట్టు చేయటంలో నీ బలాన్ని గనక నువ్వు ప్రదర్శించినట్లయితే అది దానిని నేను అహం దృష్ట్వా ద్వంద్వ యుద్ధం ప్రదాస్యామి, అప్పుడు నీతో యుద్ధం చేస్తాను. లేకపోతే నువ్వు సామాన్యుడివి, నీలాంటి అల్పుడితో యుద్ధం చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను నీతో యుద్ధం చేయాలనే వచ్చాను. అక్కడ 2 ధనుస్సులు ఉన్నాయి. ఒక ధనుస్సును నువ్వు విరిచావట, అది విన్నాను, అందుకే వచ్చాను. ఇదిగో 2వ ధనుస్సు నా దగ్గర ఉంది, ఇది ఇస్తాను. దీన్ని నువ్వు ఆ వింటి త్రాడిని ఎక్కుపెట్టు, శరాన్ని సంధించు. అప్పుడు నీ యొక్క గొప్పతనం ఏమిటో చూసి నీతో యుద్ధానికి నేను సిద్ధమవుతాను. తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా విషణ్ణ వదనో దీన ప్రాంజలిర్వాక్యం అబ్రవీత్. ఆ మాట ఎప్పుడైతే పరశురాముడు అమేయ శక్తి సంపన్నుడు, ఆయన మాటలు విని గజగజ వణికిపోయాడు దశరథుడు. క్షత్రరోషాత్ ప్రశాంతస్వం బ్రాహ్మణశ్చ మహాయశాః. అయ్యా, నువ్వు బ్రాహ్మణుడివి, గొప్ప కీర్తి గలవాడివి, క్షత్రియులందరినీ సంహరించావు, ఇప్పుడు శాంతించే ఉన్నావు కదా. వీళ్ళు మా బాలానాం మమ పుత్రాణం అభయం దాతుమర్హసి. వీళ్ళు పిల్లలయ్యా, వీళ్ళతో నీకు యుద్ధం ఎందుకు? నాకు అభయం ఇయ్యి, మా పిల్లల్ని ఏమీ చెయ్యను అని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. భార్గవాణాంకులే జాత స్వాధ్యాయౌ రథశాలినాం సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి. నువ్వు భృగు మహర్షి వంశంలో జన్మించిన వాడివి, ఇంద్రుడి సమక్షంలో ప్రతిజ్ఞాపూర్వకంగా శస్త్రాలని త్యజించావు. నువ్వు సహస్రాక్షే ప్రతిజ్ఞాయ, ఇంద్రుడితోనే చెప్పి నువ్వు శస్త్రాలు త్యజించావు కదా. అప్పుడు ఇంద్రుడు అడిగాడు నిన్ను, అటువంటి నీవు ధర్మపరుడువై కశ్యప మహర్షికి రాజ్యాన్ని ధారపోసేసావు కదా. వనవాసిపై మహేంద్రగిరి మీద నివసిస్తున్నావు కదా. సత్వం ధర్మపరో భూత్వా కశ్యపాయ వసుంధరాం దత్వా వనముపాగమ్య మహేంద్ర కృతకేతన మమ సర్వ వినాశాయ సంప్రాప్తస్త్వం మహామునే. ఏమి ఎందుకు వచ్చావయ్యా మళ్ళీ? నన్ను మొత్తం నాశనం చేయడానికి వచ్చావా? నైకస్మిన్ హతే రామే సర్వే జీవా మహే వయం. రాముడు గనక మరణించినట్లయితే మేమెవరము జీవించి ఉండలేము. బ్రువచ్చేవం దశరథే జామదగ్నియ ప్రతాపవాన్ అనాదృత్యైవ తద్వాక్యం రామమేవ అభ్యభాషత. అసలు ఆయన మాటలు వినలేదు, పట్టించుకోలేదు పరశురాముడు. రాముడితోనే మళ్ళీ అంటాడు, ఈమె ద్వే ధనుషి శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే. ఇవి 2 ధనుస్సులయ్యా, ఒకటి జనకుడి దగ్గర ఉంది, ఇది లోకాభివిశ్రుతే. ఈ 2 ధనుస్సుల యొక్క కథ ఏమిటో లోకమంతా తెలుసు. ఉన్నవి 2 శక్తులు, విష్ణు తత్వాలు, విష్ణుతత్వం, శివతత్వం. రుద్ర ఇలాంటి రుద్ర అనే నామధేయం కాదు, శివతత్వం. శివం శాంతం అద్వైతం, అది అటువంటి శివతత్వం. విష్ణుతత్వం. నిజానికి 2 తత్వాలని చెప్పుకొని లోకం సంతోషిస్తుందే తప్ప ఒకే తత్వం 2గా కనిపిస్తున్నది అని మనం భావన చేసుకుంటే ఏ విధమైన వైరుధ్యం? ఒక్కొక్క ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు అక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక లోకాన్ని పెంచి పోషించేటప్పుడు విష్ణుతత్వం. మరి అది లయం చేయాలి కదా, లయం అయ్యేటప్పుడు అది శాంతత్వాన్ని ప్రసాదించేటప్పుడు శివతత్వం, అభివృద్ధిని ప్రసాదించేటప్పుడు విష్ణుతత్వం. ఈ 2 ధనుస్సులు ఇటు శివుడికి అటు విష్ణువుకి ప్రతీకలు. అలా గ్రహించినట్లయితే నీవు శివతత్వాన్ని విరిచావు అంటే లోకం ఏం అర్థం చేసుకోవాలి? స్వామివారు అంటే విష్ణుమూర్తి శివుడికి అతీతుడు,
శివుడు విష్ణుమూర్తికి అతీతుడు. రెండూ కలిపితే అది రెండు, ఈ మొత్తం సృష్టి, ఆ రెండూ కలిసిన తత్వం సృష్టికి అతీతమైన తత్వం. ఇది అద్భుతమైన విషయం మనం భావన చేసుకుంటే. శివుడుగా చూస్తే విష్ణువుకి అతీతుడు, విష్ణువుగా చూస్తే శివుడికి అతీతుడు, విష్ణువు దృష్టితో చూస్తే శివుడి కంటే విష్ణువు అతీతుడు, శివుడి దృష్టితో చూస్తే శివుడి కంటే విష్ణువు తక్కువ వాడు. ఇలా కానీ రెండు తత్వాల్ని కలిపి ఒకే తత్వం కింద గనక మనం పరిగణనలోకి తీసుకుంటే సమస్త సృష్టికి అతీతమైనటువంటి శక్తి. ద్వే ధనుషి శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే దృఢే బలవతి ముఖ్యే సుకృతే. విశ్వకర్మ తయారు చేశాడయ్యా వీటిని. అతి సృష్టం సురైరేకం త్రియంబకాయుత్సవే. ఒకటి పరమేశ్వరుడికి 3 కన్నులు కలిగినటువంటి పరమేశ్వరుడికి త్రిపురాసుర సంహారం కోసం ఒకటి ఆయనకి ఇచ్చారు. త్రిపురగ్నం నరశ్రేష్ఠ భగ్నం కాకుస్థయత్వయ. అదిగో ఆ ధనుస్సునే నువ్వు విరగొట్టావు. ఇక్కడ శ్రీరాముడు శివధనస్సును విరవటం, మళ్ళీ శ్రీరాముడు తన ధనస్సును తాను గ్రహించటం, ఇదంతా కేవలం ఒక ప్రతీకాత్మకమైనటువంటి విషయమే తప్ప ఇందులో పరావర భేదమేమీ ఉండదు, ఉండాల్సిన అవకాశం లేదు, అవసరం లేదు. అలా అనుకుంటేనే అద్వైత తత్వం. లేక రెండు వేరు అనుకుంటే అంతే. అనుకునే స్వభావం ఉంది లోకంలో, కాదు ఒకటే చూసే స్వభావం ఉంది లోకంలో. అది ఆ పఠితృజనం యొక్క దాని మీద వాళ్ళ నిర్ణయత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇదం ద్వితీయం దుర్ధర్షం విష్ణోర్దత్తం సురోత్తమై. ఆ దేవతలంతా రెండో ధనుస్సుని విష్ణువుకి ఇచ్చారు. తదిదం వైష్ణవం రామ ధను పరమభాస్వరం సమానసారం కాకుస్థ రౌద్రేణ ధనుషాత్విదం. ఆ రౌద్ర ధనస్సుతో సమానమైన సారం కలది ఈ ధనుస్సు. తదాదు దేవతా సర్వా పృచ్చంతి స్మ పితామహం శితికంఠస్య విష్ణోశ్చ బల నిరీక్షయ. ఇక్కడ ఒక చిన్న పోటీ. దేవతలంతా బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగారు? విష్ణుశ్చ బల నిరీక్షయ, ఇరువురిలో బలశాలు ఎవరు అని అడిగారని. అభిప్రాయంతు విజ్ఞాయ దేవతానాం పితామహ విరోధం జనయామాస తయో సత్యవతాంబర. అంతరార్థాన్ని గ్రహించి వాళ్ళిద్దరి మధ్యలో విరోధాన్ని కల్పించాడు. ఆ కారణంగా ఒకరినొకరు జయింపకోరుతున్న హరిహరుల మధ్య అద్భుతమైన యుద్ధం సంభవించింది. అప్పుడు విష్ణువు హుంకరిస్తే మిక్కిలి శక్తివంతమైన శివధనస్సు నిస్తేజమైంది. మహాదేవుడైన ముక్కంటి నిశ్శేషుడయ్యాడు. అంతటి దేవతలందరూ ఋషీశ్వరులతో చారణులతో కూడి అక్కడికి వచ్చి వారిని ప్రార్థింపగా ఆ హరిహరులు ఇద్దరు శాంతించారు. ఇది బ్రహ్మదేవుని యొక్క ఒక చిన్న కల్పన. బ్రహ్మదేవుడికి వాళ్ళిద్దరి మధ్యలోనూ పోటీ పరీక్ష పెట్టేంత స్థాయి ఉన్నదా? ఇది కథాపరంగా. కానీ ఇక్కడ కథలో ఉన్న వ్యక్తుల్ని, పేర్లని, నామరూపాలను తీసి పక్కన పెడితే ఒకే తత్వంలో ఏ విధమైన మార్పు రాదు. పోటీ తత్వం అనేది ఉండదు. ఉంటే అది అద్వైత తత్వమే కాదు. విష్ణువు హుంకారంతో శివధనుస్సు నిస్తేజం అవటం వలన చూసి దేవతలు ఋషీశ్వరులు ఏమన్నారు? విష్ణువే అధికుడు అని వాళ్ళు అనుకున్నారు. మహాదేవుడైన శివుడు అందుకు ఆయనకి చాలా కోపం వచ్చి బాణాలతో కూడిన ఆ మహాధనువుని విదేహ ప్రభువులైన రాజర్షి అయిన దేవరాతుని హస్తంలో న్యాసంగా ఉంచాడయ్యా. రామ, శత్రువు పురాల్ని నశింపజేయనట్టు వైష్ణవ ధనస్సుని శ్రీ మహావిష్ణువు భృగువంశజుడైన రుచీకుని కూడా ఉత్తమ న్యాసంగా పెట్టాడు. మహాతేజస్వి అయిన రుచీకుడు ఆయన ప్రతీకార ఇచ్చ లేనివాడు, మహాత్ముడు. తన కుమారుడు నాకు తండ్రి అయిన ఈ జమదగ్నికి ఈ దివ్యమైన ధనస్సుని ఇచ్చాడు. అది ఈయన గొప్పతనం, పరశురాముడి గొప్పతనం. రెండవ ధనస్సు వైష్ణవ ధనస్సు పరశురాముడి వద్దకు చేరింది. ఆ మొదటి శివధనస్సేమో జనకుని వద్దకు చేరింది. తపోబల సంపన్నుడైన నా తండ్రి అస్త్ర సన్యాసం చేసి ఉన్నాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు మూర్ఖ బుద్ధితో ఆయన్ని వధించాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఆయన ఒక క్షత్రియుడు. ఆ కార్తవీర్యార్జునుడు భయంకరంగా అతి క్రూరంగా మా తండ్రిని వధించినట్లు విని నాకు చాలా కోపం వచ్చిందయ్యా. నేను క్షత్రియుల్ని 21 సార్లు పుట్టిన ఆయనని పుట్టినట్టుగా తుదముట్టించాను అంటున్నాడు ఇంకా శ్రీరాముడితో. శ్రీరామ, సమస్త భూమండలాన్ని జయించి
యజ్ఞాంతమున పుణ్యకార్యములను చేయవాడను. పృథివీంచాఖిలాం ప్రాప్య కశ్యపాయ మహాత్మనే యజ్ఞస్యాంతే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణే. యజ్ఞం చేసి ఈ క్షత్రియ సంహారం చేయగా నాకు లభించినటువంటి ఈ భూమిని అంతటిని ఆ కాశ్యప మహర్షికి నేను దక్షిణగా సమర్పించాను. అద్యతూత్తమ వీర్యేణ త్వయా రామ మహాబల శ్రుతవాన్ ధనుషో భేదం తతోహం ధృతమాగత. అందుకనే త్వరగా నీ దగ్గరికి వచ్చాను. ఈ కథ నాకు తెలిసి ఈ వైష్ణవ ధనుస్సుని క్షత్రియ ధర్మం ప్రకారం అనుసరించి నువ్వు తీసుకో. నీకు శక్తి ఉంటే శత్రుపురాల్ని జయించినటువంటి బాణాన్ని ఈ మహాధనస్సులో సంధించు. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధం చేయటానికి నీకు కావలసినటువంటి ఆ స్థాయి ఉంటుంది. అప్పుడు నీతో నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను అన్నాడు. ఆ ద్వంద్వ యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు దశరథ రాముడు తన తండ్రి ఎడగల భక్తి గౌరవాల కారణంగా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అంటున్నాడు, శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ శ్రుతవానస్మి త్వం కృతవానసి. అసలు ఆ శబ్ద విన్యాసం చూడండి, విన్నాము. ఏమిటి నీ యొక్క చేష్టలు? అనురుంధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్యమస్థిత. నువ్వు నీ తండ్రి యొక్క రుణం తీర్చుకోవడానికి నువ్వు చేయవలసిన పని చేశావు, చాలా బాగుంది. భార్గవ, నన్ను నువ్వు పరాక్రమం లేనివాడని, క్షత్రియ ధర్మం ప్రకారం ధనుస్సు ఎక్కబెట్టడం, యుద్ధం చేయటం మునగ విషయాల్లో అశక్తుడని భావించావు అని నన్ను అవమానించావు. దీనికి మాత్రం నేను ఒప్పుకోను అని పలికి, వీర్యహీనం ఇవాశక్తం క్షత్రధర్మేణ భార్గవ అవజానాసి మే తేజః పశ్య మేద్య పరాక్రమం ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనం శరంచ ప్రతిజగ్రాహ హస్తాల్లఘు పరాక్రమః. పరశురాముని చేతుల్లో నుంచి ధనుసుని బాణాల్ని ఈయన ప్రతిజగ్రాహ తీసుకున్నాడు. ఆ తర్వాత రాముడు ధనస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణాన్ని సంధించాడు. మరి ఆ రఘువరుడు క్రుద్ధుడై భార్గవ రాముడితో అంటున్నాడు, నువ్వు బ్రాహ్మణుడు అయినందున నాకు పూజ్యుడు అయినావు. బ్రాహ్మణోసీతి పూజ్యో మే విశ్వామిత్ర కృతేన చ. నువ్వు పైగా విశ్వామిత్రునకు సోదరి అయిన సత్యవతికి పౌత్రుడివి నువ్వు. కాబట్టి ఈ శరీరంతో నీ ప్రాణాలను తీయటానికి నేను వెనకాడుతా. ఈ శరంతో నీ ప్రాణాలు నేను తీయను. పరశురామ, ఒక లోకం నుంచి మరి ఒక లోకానికి క్షణంలో చేరగల గమన శక్తి నీ పాదాలకి ఉంది. తపోబలంతో సాధించుకున్నటువంటి సాటిలేని పుణ్యలోకాలు నీకున్నాయి. ఇప్పుడు చెప్పు, ఈ బాణ ప్రయోగంతో నీ పాదగతిని తొలగించమంటావా, లేక నీ పుణ్య రాసుల్ని నశింపజేయమంటావా? చెప్పు. నువ్వు ఏ రీతిగా కోరితే నేను అదే నీకు చేస్తాను. ఎందుకని? ఈ వైష్ణవ బాణం దివ్యమైంది, శత్రుపురాల్ని రూపుమాపుతుంది, శత్రుపక్షం నందులు వీరుల యొక్క బలగర్వాల్ని అణిచివేస్తుంది. అటువంటి ఈ బాణ ప్రయోగం వ్యర్థం కాదు, వ్యర్థం కాకూడదు కూడా. శ్రేష్టమైన వైష్ణవ ధనుర్బాణాల్ని ధరించి ఉన్న శ్రీరాముడిని చూడటానికి అక్కడికి, అంటే అది వైష్ణవ ధనుస్సు. ఇప్పుడు శ్రీరాముడు విష్ణువు, మరి విష్ణుపరత్వం ఇక్కడ కనపడిపోతుంది కదా. ఆ వైష్ణవ ధనుస్సు ఆయన్ని చేరి అది ప్రకాశిస్తోంది. ఆయన ధనస్సును చేరి తన స్వస్వరూపాన్ని ఆయన పరిగ్రహించాడు. ఋషీశ్వరులతో గుంపులుగా వచ్చేశారు. గంధర్వులు, అప్సరసులు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలైన వాళ్ళంతా ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి వచ్చారు. శ్రేష్టమైన ఆ ధనుర్బాణాలను ఎక్కుపెట్టగానే ఆయన శ్రీరాముడు ఎక్కుపెట్టాడు. లోకం స్తబ్దమైపోయింది. భార్గవరాముడు వైష్ణవ తేజస్సును కోల్పోయినాడు. అది కూడా భార్గవరాముడు కూడా విష్ణువు యొక్క అవతారమే. ఇది స్వల్పావతారం అన్నమాట. పిమ్మట అతడు ఆశ్చర్యపడుతూ శ్రీరాముడిని చూశాడు. అప్పుడు కానీ భార్గవరాముడికి తెలియలేదు. పరశురాముడు తన తేజస్సు పరాక్రమం సన్నగిల్లిపోయేసరికి నిశ్చేష్టుడైపోయి ఆ శ్రీరాముడితో నెమ్మదిగా ఇలా అంటున్నాడు, పూర్వం నేను జయించిన సమస్త భూమండలాన్ని కాశ్యప మహర్షికి సమర్పించాను. అప్పుడు ఆ మహాముని, ఇక నువ్వు నా దేశంలో ఉండవద్దన్నాడు. అందుకని నేను నా గురువు ఆజ్ఞను సావహించి ఆయనకి సమర్పించిన ప్రదేశం నందు ఏమాత్రం నివసించను అని ప్రతిజ్ఞ చేశాను.
ఓ శ్రీరామచంద్ర, అందువల్ల నువ్వు నా గమన శక్తిని మాత్రం తొలగించకు. నేను పర్వతరాజమైన మహేంద్రగిరికి మహావేగంతో ఇప్పుడే వెళ్ళిపోతాను కనుక నా తపశ్శక్తిచే సాధించిన సాటిలేని పుణ్యలోకాలన్నింటినీ ఈ శరణ ప్రయోగంతో వాటిని పోగొట్టు. ఏదో ఒకటి చేయాలన్నావు కాబట్టి ఆ శరానికి ఆహారంగా బలిగా నా పుణ్యలోకాలని ఇచ్చేస్తాను. ఇక నువ్వు ఏమాత్రం జాగు చేయొద్దు. ఈ మహాధనుసుని ఎక్కువ పెట్టడం చేత నిత్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు నీవే అని నేను తెలుసుకుంటున్నాను. అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం. ఇది అద్భుతమైన విషయం. గమనించడం అంటే మొట్టమొదట అహంకారంతో రజోగుణ ప్రభావం వలన అవి తనలో ఉన్న విష్ణుతత్వం మరుగుపడిపోగా మనలాంటి వాడే పరశురాముడు స్పష్టంగా చెప్పుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం? విష్ణుతత్వం సర్వత్రా వ్యాపించి ఉంది అన్నామండి. సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు నీలోను నాలోను అణువులోను పర్వతంలోను సముద్రంలోను అన్ని గోళాల్లోనూ ఉంటుంది కదా. మరి అంతా విష్ణుతత్వం అయినప్పుడు నేనెవరు? నేను కూడా ఆ తత్వమే కదా. లేకపోతే ఆ తత్వం కాక తత్వానికి భిన్నుడిదైన వ్యక్తినా నేను? ఇవాళ నుండి రేపు పోయేవాడిని నేను తత్వానికి భిన్నుడిని ఎలా అవుతాను? కాదు. అంటే నేను కూడా విష్ణుతత్వమే. నేను కూడా విష్ణుతత్వమే అంటే నా శరీరం కాదు, విష్ణుతత్వం నాలో ఉంది, అది నేను గుర్తించలేకపోతున్నాను. జీవతత్వం ప్రబలిపోయింది. ఆ జీవతత్వాన్ని గనక క్రమక్రమంగా క్షయింపజేసుకుంటే విష్ణుతత్వం మళ్ళీ సమస్తంలో వ్యాపించి నిశ్చలంగా రాజ్యం వెళ్తూ ఉంటుంది. అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతపా. నువ్వు పరంతపుడివి, ఇప్పుడు నన్ను తప్పింపు చేశావు కదా, కాబట్టి పరంతప అనే శబ్దం నీ పట్ల సార్థకమైంది. ఈ ధనస్సును నువ్వు ధరించడం వల్ల నువ్వు స్వస్థితేస్తు నీకు శుభముగాక. ఇది విష్ణువునే ఆశీర్వదించటం. ఇది అద్భుతమైనటువంటి దృశ్యం. ఏతే సురగణా సర్వే నిరీక్షంతే సమాగతా త్వాం అప్రతిమ కర్మాణం అప్రతిద్వంద్వం ఆహవే. వీళ్ళందరూ పరమాశ్చర్యంతో చూస్తున్నారయ్యా. ఎటువంటి నిన్ను ద్వంద్వ యుద్ధంలో నువ్వు అప్రతిముడివి, నీతో పోలికలేరు. అసలు నీతో యుద్ధం చేయి మహాశక్తితో సర్వశక్తిమంతుడితో యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎవరు? రావణాసురుడు చేయగలదా? మరి ఈయన ఎందుకని ఒక్క క్షణకాలంలో రావణాసురుడిని సంహరించవచ్చు కదా? అది కాదు, మనకి తెలియజెప్పాలి. మనలో కొన్ని వందల వేల జన్మల నుంచి కరుడు గట్టుకుపోయి పెంకు గట్టినటువంటి జీవతత్వాన్ని పగలగొట్టాలి అంటే రామాయణం ఇలాగే ఉండాలి, ఇలాగే చెప్పాలి. మనం రామాయణాన్ని ఈ విధంగానే చదవాలి. ఇలా చదువుతూ 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 ఉండగా ఈ చదువుతూ ఉండడం ఎప్పటి నుంచో సాగుతుంది. ఇప్పుడు మనం దాన్ని సాగింపజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా చదవబడుతుంది. అంటే మనలాంటి వాళ్ళు భవిష్యత్తులోనూ చదువుతారు. మనం ఇప్పుడు చదువుతున్నాం, మనకంటే పూర్వం మనలాంటి వాళ్ళు చదివి ఉన్నారు. కాబట్టి ఈ రామాయణ తత్వం భాగవత తత్వం ఈ విధంగా ప్రజల చేత చదవబడుతూ ఉంటే ఎప్పటికైనా ప్రజానీకానికి మోక్షం తప్పదు. ఒకడు ఇద్దరు అనే సమస్య లేదు, అంతా ఒకటే. ఈ తత్వం ఆ జీవతత్వాన్ని పోగొట్టుకుని తన యొక్క స్వస్వరూపాన్ని గ్రహిస్తుంది. నచేయం మమ కాకుస్థవ్రీడా భవితుమర్హతి. నీ ముందు నేను నిస్తేజస్కుణ్ణి అయిపోయానన్న మాట నాకు ఏ విధమైన బాధ కలిగించడం లేదు. త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృత శరమ ప్రతిమం రామమోక్తుమర్హసి సువ్రత. విడిచిపెట్టు నువ్వు సంధించిన బాణాన్ని. శరమోక్షే, నువ్వు ఎప్పుడైతే శరాన్ని విడిచిపెట్టావో గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం, అప్పుడు మహేంద్రగిరి మీదకి నేను వెళ్ళిపోతాను. తదాబ్రువతి రామేతు, రాముడు ఆ విధంగా చెప్పగా జామదగ్నియే రామే చెప్పగా ప్రతాపవాన్ రామో దాశరథి. అద్భుతమైన కథ. ఆయన రాముడే, ఈయన రాముడే. ఆయన జామదగ్నియే రాముడు, ఈయన దాశరథి రాముడు. ప్రతాపవాన్ అంటే ఈయనే, ఇంకా ఆయన ప్రతాపం అయిపోయిందిగా. శ్రీమాన్ చిక్షేప శరముత్తమం, ఆ బాణాన్ని విడిచిపెట్టాడు. రామ బాణం మొట్టమొదట తాటక మీద ప్రయోగించాడు, తర్వాత సుబాహుడి మీద, ఇప్పుడు ఇక్కడ ఆ పరశురాముడి మీద. మధ్యలో
బాణాన్ని, బాణం కాని బాణాన్ని, కరుణారసార్ద్రమైనటువంటి చూపు అనే బాణాన్ని అహల్య మీద ప్రసరింపజేశాడు. ఆవిడికి మోక్షాన్ని ఇచ్చాడు. అదే తర్వాత ఆ బాణమే అంటే ఆ ప్రేమావృతమైనటువంటి ప్రేమ పురస్కరమైన దృష్టితో అమ్మవారిని చూశాడు. అమ్మవారిని తన పంచన తన ప్రక్కన స్థానం ఇచ్చి గౌరవించాడు. అంతే. బాణమైన శ్రీరామ తత్వం అది. అది మనం అర్థం చేసుకుంటే అక్కడ అలా కనిపిస్తుంది, ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఎక్కడైనా ఎక్కడ ఎలా కనిపించినా మనం దాన్ని భావించుకునే శక్తి మనలో ఉంటే అంతకంటే ఈ జన్మకి మరి సాధకులైనటువంటి మనకి కావలసినటువంటిది ఏది ఉండదు. ఈ మాత్రం అర్థం చేసుకుని ఈ జన్మ వెళ్ళిపోతే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. తర్వాత ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం, రామాయణం అధ్యయనం జరిగింది, జరుగుతున్నది, జరగబోతుంది. అక్కడ మనమే, ఇక్కడ మనమే, చేయబోయేది మనమే. ఈ విశాల దృక్పథం సర్వాత్మత్వమితి స్ఫుటీకృతం అని శంకర భగవత్పాదులు చెప్పారు. ఆ సర్వాత్మత్వాన్ని మనం ఈ రామతత్వంలో చూసుకోగలిగితే అందుకే రామాయణ అధ్యయనం. ఆ అధ్యయనం వల్ల ఏం తెలుస్తుంది మనకి? ఒక మార్గం తెలుస్తుంది. ఆ మార్గానికి ఏమని పేరు? రామాయణ మార్గం. అది ఎటువంటిది? రమణీయం. రమణీయం అంటే హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేది. ఆనందమే రసం, రసో వయస. ఆనందమే తప్ప మరొకటి లేదు. సంపూర్ణ ఆనందం. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. సహ హతాన్ దృశ్య రామేణ స్వాన్ లోకాస్తాపసపసార్జితాన్ జామదగ్నియో జగామాశు మహేంద్రం పర్వతోత్తమం. ఆయన తన తపస్సంతా, తపశ్శక్తి అంతా అయిపోయింది అనుకునేసరికి వెళ్ళిపోయినాడు. తతో వితిమిరా సర్వా దిశశ్చోపదిశస్తథ. అప్పుడు ఆయన వెళ్ళిపోయేసరికి దిక్కుల్లో ఉన్నటువంటి తిమిరం, ఆ చీకట్లన్నీ విరిసిపోయి మళ్ళీ దిక్కులు యథాప్రకారంగా చక్కగా తేజోవంతంగా ప్రకాశించడం ప్రారంభించినాయి. సురాహ సర్షిగణా రామం ప్రశంసురు. ఉదాయుధం రాముణ్ణి ప్రశంసు. రామం దాశరథిం రామో జామదగ్నియ ప్రశస్య చ తతః ప్రదక్షిణం కృత్వా జగామాత్మగతిం ప్రభు. ఆత్మగతిం, తాను వెళ్ళవలసిన దారిలోకి వెళ్ళాడు. ఎలాగ, ఏం చేసి వెళ్ళాడు? జామదగ్నియ రాముడు దాశరథి రాముడికి ప్రదక్షిణం కృత్వా, నమస్కారం చేసి ఆయనకి పాదాభివందనం చేసి, అంటే లోకంలో ఇద్దరు రాములు ఉండవలసిన అవసరం లేదు, ఒక రాముడు చాలు. ఇప్పటిదాకా పరశురాముడు తన చేయవలసిన ధర్మాన్ని నిర్వహించాడు. ఇంకా మొత్తం అంతా లోకమంతా శ్రీరామమయం కావాలి. ఇంకా పరశురాముడు పాత్ర అక్కర్లేదు. అందుకనే ఆయన తపోలోకాలు పోయినాయి. రాముడు బాణం వేసి ఏం ఆ బాణం ద్వారా ఏం పోగొట్టాడు, ఏది పోగొట్టబడింది, ఎక్కడికి పోయింది? ఆయనలోనే చేరింది. అదే నారాయణ తత్వం. విష్ణుశక్తి, విష్ణుశక్తి విష్ణువుని చేరక మరెవరిని చేరుతుంది? అంతకు ముందు కూడా ఆయన కూడా విష్ణుతత్వమే కాబట్టి, పరిమిత అవతారం కాబట్టి ఆయనలో ఉన్నది. ఇప్పుడు లోక కళ్యాణం కోసం పైగా ఈ పరశురాముని కథని ఆల్య కథ తర్వాతే చెప్పవచ్చు. ఇక్కడ చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ అంటే సీతా కళ్యాణం అయి అమ్మవారు అయ్యవారి పక్కన ఉండగా ఈ కథ చెప్తున్నాడు. అంటే అయ్యవారి యొక్క శక్తి ఇప్పుడు అయ్యవారి దగ్గర పక్కన చేరి ఉన్నది. ఇంకా పరశురాముడు అనవసరం. ఈ కళ్యాణం జరగక ముందు కనుక చెప్పినట్లయితే ఏమవుతుంది? ఇంకా స్వామివారు సంపూర్ణం కాలేదు. అప్పుడు ఈ కథను చెప్పటం కంటే ఇప్పుడు ఈ కథను చెప్పడం ఔచిత్యవంతంగా ఉంటుంది అని. ఇది రామాయణం మహార్థం. అసలు ఒక్క మాట, ఒక్క వచనం, ఒక శ్లోకం, ఒక కాండ, ఒక సర్గ ఎన్నో అర్థాలని, ఎంతో భావనని మనం కూడా దాన్ని ఏమంటారు ఆంగ్లంలో బిట్వీన్ ది లైన్స్ మనం ఏ విధానంలో అనుసరించి ఆలోచించాలో అంతే తప్ప ఇందులో అనవసరమైన సత్య దూరాలైనటువంటి అర్థాలని వెతికి లాగటం ఇలాంటిది హర్షణీయం కాదు. ఇప్పుడు ఈ విధంగా భావించుకోవడంలో దోషం కూడా లేదు. జగామా ఆత్మగతిం ప్రభు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఇంకా ఇప్పుడు గతే రామే ప్రశాంతాత్మ రామో దాశరథిర్
ధను వరుణాయ అప్రమేయాయ దదహు హస్తే ససాయకం. అక్కడికి వరుణుడు వచ్చాడు. ఆ వరుణుడికి ఆ ధనస్సు ఆయన తన దగ్గర ఉండకూడదు. వైష్ణవ ధనస్సు ఉంటే తాను విష్ణువు అని అందరికీ తెలిసిపోతుందిగా. మానుషం నేను మానవుడినే అనుకుంటున్నానని ఆయన చెప్పాడుగా. మూల కారణం ఒక్కటే. ఏమిటది? రావణాసురుడు మానవుడి చేతిలో మరణం అడగలేదు కాబట్టి రాముడు మనసావాచ కర్మణ ఎక్కడా కూడా తాను మానవత్వాన్ని అతిక్రమించకూడదు. పైకి ఒకటి లోపలేమో నేను విష్ణువుని అనుకుని పైకి మానవుని అంటే అది భగవంతుని యొక్క తత్వం కాదు. అందుకని నమ్మినా నమ్మకపోయినా రావణాసురుణ్ణి జయించాలి అంటే అంటే లోపల ఉన్న కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు ఎవరిని పట్టుకున్నాయి? మానవుడినే పట్టుకున్నాయి. మానవుడే జయించుకోవాలి అంతే తప్ప దేవతలు వచ్చి నీకేమీ చేయలేరు. అది అభివాద్య తతో రామో వశిష్ఠ ప్రముఖాన్ ఋషీన్ పితరం వ్యక్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునందన జామదగ్నియో గతో రామ ప్రయాతు చతురంగిణి అయోధ్యాభిముఖీ సేనా త్వయా నాదేన పాలిత. మొట్టమొదట రాముడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా పితృవాక్యానుసారం విశ్వామిత్రుడు వెంట వచ్చిన రాముడికి ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్న రాముడికి ఎంత భేదం ఉన్న. రాముడు స్వస్వరూపాన్ని ధరించాడు. ఇంకా రామాయణ కథని నడిపించటానికి సిద్ధమైనటువంటి శక్తియుక్తులు ఆయన్ని చేరుకున్నాయి. వైష్ణవ తత్వం కూడా ఆయనలో చేరిందిగా. తెలుసుకునేవాళ్ళు తెలుసుకోవచ్చు, తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకోలేరు. సందిశస్వ మహారాజా సేనాం త్వచ్ఛాసనే స్థితాం శాసనం కాంక్షతే సేన చాతకాజ్జలనం సలిలం యథా రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథస్సుతం బాహుభ్యాం సంపరిష్వజ్య మూర్ధ్నిజాధాయ ఆఘ్రాయ రాఘవం గతో రామ ఇది శ్రుత్వా హృష్ట ప్రముదితో నృపః పునర్జాతం తథా మేనే పుత్రమాత్మానమేవ చ. పునర్జన్మ వచ్చినట్టు భావించాడు దశరథుడు. బతికావరా, బతుకు జీవుడా అనుకున్నాడు. చోదయామాస తాం సేనాం జగామాసు తతః పురీం పతాకాధ్వజినీం రమ్యాం తూర్యోద్ఘృష్ట నినాదితాం. సైన్యాన్ని నడిపి ఇక్కడి నుంచి మళ్ళీ మామూలే. ఏది అడ్డం రాకపోతే ఆయనంతటి పరాక్రమవంతుడు లేడు. మళ్ళీ సైన్యాన్ని నడిపించుకుంటూ రాజధానికి వెళ్ళాడు. అక్కడ రాజధాని ఎలా ఉంది? సిక్త రాజపదాం రమ్యాం ప్రకీర్ణ కుసుమోత్కరాం రాజప్రవేశ సుముఖై సౌ పౌరైర్మంగళవాదిభిః సంపూర్ణాం ప్రావిశద్రాజా జనౌఘైః సమలంకృతాం పౌరైః ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ పురవాసిభిః పుత్రైరనుగత శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః ప్రవివేశ గృహం రాజా హిమవత్ సదృశం పునః ననంద సజనో రాజా గృహే కామైః సుభూజితః కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ సుమధ్యమా వధూ ప్రతిగ్రహే యుక్తాః యాశ్చాన్యా రాజయోషితః. నగరం అంతా అలంకరించబడింది. రాజుగారు అయోధ్య నగరానికి చేరారు. రాణులు ముగ్గురు వచ్చి కోడళ్ళని కొడుకుల్ని స్వాగతం పలికి వాళ్ళకి స్వీకరించారు. తత సీతాం మహాభాగా మూర్మిళాంచేశస్వినీం కుశధ్వజ సుతే చోభే జగృహుర్ నృపభద్రయః. వీళ్ళని కూడా స్వీకరించారు. సీతని తనివిదీరా చూసుకున్నారు వాళ్ళు. మంగళాలాసనైశ్చైవ శోభితాక్షౌమవాససః. పట్టుచీరలు ధరించిన వాళ్ళు. దేవతాయతనాన్యాసు సర్వాస్తా ప్రత్యపూజయన్. వాళ్ళు పూజాగృహాల్లో అడుగుపెట్టి అక్కడ దేవతలందరికీ పూజలు చేశారు. అభివాద్యాంశ సర్వా రాజసుతాస్తదా స్వం స్వం గృహమధాసాద్య కుబేర భవనోపమం. ఎవరి భవనాల్లోకి వాళ్ళు నిర్దేశింపబడిన వాటిలోకి వెళ్ళారు. గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ తర్పయిత్వా ద్విజోత్తమాన్. ఆ సందర్భంగా రాజధానికి తిరిగి వచ్చిన సందర్భంగా నలుగురు కుమారులు పరిణీతులై వచ్చిన సందర్భంగా బ్రాహ్మణులకి తాపసులకి అందరికీ ఎవరెవరికి ఏది ఇవ్వాలో ద్విజోత్తమాన్ తర్పయిత్వా అందరికీ సంతృప్తి కలిగించేటట్లు గోదాన హిరణ్యదానాధికాలు చేశాడు. కుమారాశ్చ మహాత్మానో వీర్యేణ అప్రతిమా భువి కృతదారాః కృతాస్త్రాశ్చ సధనా ససుహృజ్జనాః. వాళ్ళకి కుమారులు నలుగురు. వాళ్ళు కృతదారాః పరిణయం
అంటే అందరూ వారి వారి భార్యలతో కూడిన వారు. కృత అస్త్రాశ్చ అందరూ శస్త్రాస్త్ర విద్యా పరిపూర్ణులు. ససుహృజ్జనా చక్కగా ఎవరి స్నేహితులు వాళ్ళకి ఉన్నారు. శుశ్రూషమాణా పితరం వర్తయంతి నరర్షభ. ఇది అద్భుతమైనటువంటి కాలం. తండ్రి గారిని నలుగురు సేవించుకుంటున్నారు. కాలే కాలే తు నీతిజ్ఞా తోషయంతో గురుం గుణై. సర్వకాలాల్లోనూ వారిని తండ్రి గారిని సేవించుకుంటూనే ఉన్నారు. కస్యచిత్వథ కాలస్య రాజా దశరథస్సుతం భరతం కైకయీ పుత్రం అబ్రవీద్ రఘునందన. భరతుడితో అంటున్నాడు దశరథుడు, అయం కేకయ రాజస్య పుత్రో వసతి పుత్రక త్వాన్నేతు మాగతో వీర యుధా జన్మాతులస్తవ. నీ మేనమావైనటువంటి యుధాజిత్తు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడయ్యా. ప్రార్థితస్తేన ధర్మజ్ఞ మిథిలాయ మహంతథ. ఆయన మిథిలో ఉన్నప్పుడే నన్ను అడిగాడు. సరే ఆయన కూడా ఉండవయ్యా అన్నాను. ఏం మాట్లాడకుండా ఇంతకాలం శుభ్రంగా ఉన్నాడు ఆయన. ఋషి మధ్యే తస్యత్వం ప్రీతిం కర్తుమర్హసి శ్రుత్వా దశరథస్యైతద్భరత కైకయీసుతః అభివాద్య గురుం రామం పరిష్వజ్య చ లక్ష్మణం గమనాయాభిచక్రామ శత్రుఘ్న సహితస్తదా. తండ్రి గారు మీ అమ్మ పుట్టింటికి మీ మేనమ గారింటికి వెళ్ళమని ఆయన ఆజ్ఞాపించేసరికి భరతుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒక్క మాట కూడా కాదంటానికి వీల్లేదు. ఆయన ఏం చేశాడు, పెద్దవాడైన రాముడికి ప్రణామం చేసి లక్ష్మణుణ్ణి కౌగిలించుకుని వీడ్కోలు పలికి ఆపృచ్య పితరం శూరో రామంచ అక్లిష్టకారిణం మాతృశ్చాపి నరశ్రేష్ఠ శత్రుఘ్న సహితో యయౌ. తల్లుల్ని తమ్ముళ్ళని అందరినీ అన్నగారిని యథారీతిగా సంభావించి ఆయన కేకయ దేశానికి గతేతు భరతే రామ లక్ష్మణశ్చ మహాబల పితరం దేవ సంకాశం పూజయామాసతుస్తదా. ఆయన అలా వెళ్ళాడు. వీళ్ళిద్దరూ దేవసంకాశుడైనటువంటి తండ్రి సేవలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాన్ని సర్వశః. చూడు, రాముడు పౌరకార్యాల్లో పాల్గొంటూ సర్వశః పూర్తిగా చకార రామో ధర్మాత్మా ప్రియాణి చ హితాని చ. తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకి ప్రియము హితము కూర్చున్నట్టు సమస్త కార్యాలు పౌరుల పట్ల నిర్వహిస్తున్నాడు. రాజ్యపాలనలో ఆయన నిమగ్నుడైనాడు. మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమయంత్రితః గురుణాం గురు కార్యాణి కాలే కాలే అన్వవైక్షత. అది రాముని యొక్క విధానం ఇలా ఉంటుంది. ఎవరికి చేయవలసిన, ఎవరి పట్ల అనుసరించవలసిన మర్యాదల్ని వారి పట్ల తూచా తప్పకుండా అనుసరిస్తున్నాడు. తల్లుల్ని సేవించాడు, పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాడు, ఋషుల్ని గౌరవిస్తున్నాడు, పురోహితుల్ని గౌరవిస్తున్నాడు. ఏవం ఇది ఇప్పుడు దశరథుడు హాయిగా చక్కగా, బహుశా దశరథుడి జీవితంలో సుఖప్రదమైన కాలం ఇదే. ఇంతకంటే సుఖప్రదమైన కాలం లేదు. ఆయన లౌకిక సుఖాన్ని అనుభవిస్తున్నాడు. రాముడు తన ధర్మాన్ని తాను నిర్వహిస్తున్నాడు. ఏవం దశరథ ప్రీతో బ్రాహ్మణ నైగమాస్తదా రామస్య శీల వృత్తేన సర్వే విషయవాసిన. రాజ్యంలో ప్రజలందరూ కూడా రాముని యొక్క ఈ విధానానికి ఎంతో ఆనందిస్తున్నారు. తేషాం అతి యశాలోకే రామ సత్యపరాక్రమ స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తర. మహాయశస్వి సత్యపరాక్రముడు అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకంలో ఉన్న సమస్త ప్రాణులకి బ్రహ్మదేవుడిలాగా మిక్కిలి ప్రీతిపాత్రుడైనాడు. ఎందుకని బ్రహ్మదేవుడిలాగా? ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహం చేతనే కదా ప్రాణి పుట్టింది. తాను పుట్టింది ఎందుకు పుట్టింది? తన స్వరూపం తెలుసుకోవటానికి. మనకు ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మనం ఎందుకు మానవ జన్మ ఎందుకు అంటే ఊరికనే పుట్టి పెరిగి పోవటం ఇందుకోసం కాదు. దీని పరమార్థం వేరే ఉన్నది. రామస్తు సీతయా సార్. అద్భుతమైన శ్లోకం రామాయణ. ఇప్పుడు బాలకాండలో మనం తర్వాత కార్యక్రమంలో బాలకాండని ఒకసారి పూర్తిగా సమీక్షించుకోవాలి. సమీక్షించుకొని అందులో ప్రముఖమైన శ్లోకాలని కొన్ని ఏరి కూర్చుకొని వాటిని ఒక్కసారి పారాయణం చేసి బాలకాండలో పాత్రలు ఏ విధంగా ఉండాలి, కథ ఏ విధంగా జరిగింది, ఆ కథ గమనం వలన
ఏ విధమైన అభివృద్ధి జరిగింది అని, ఏ పాత్ర ఏ విధంగా ప్రవర్తించిందనే విషయాన్ని ఒకసారి మనం పరామర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. సీతయా సార్ధం, ఆమె యందు మనస్సుని నిలిపి ఆమె పట్ల సుముఖుడుగా అవుతూ ఆమెనే మనస్సులో నిలుపుకుని ఆమె మనస్సులోనే తానుంటూ, సత్తులోనే చిత్తుంటుంది, చిత్తులోనే సత్తుంటుంది, రెండు ఒకటే. మనం అనుకుంటున్నాం వేరు వేరని, అది వేరు కాదు. అసలు ఆ సచ్చిత్ అనే మాట చెప్పటమే అది ఒక ద్వంద్వ భావాన్ని కల్పించడం అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు వస్తుంది అది యథార్థం కాదు, కానీ ఎందుకు వస్తుంది అంటే దాని అతీతమైన స్థితిని చేరుకోమని చెప్పడానికి ఆ భావం తప్ప అందులో వేరే ఇది వేరే రకమైన ఆలోచన ఉండదు. ప్రియా తు సీత, రాముడు సీత పట్ల ఎలా ఉన్నాడు? రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. మరి అమ్మవారు ఎలా ఉంది? ప్రియా తు సీతారామస్య దారా పితృకృత ఇది గుణాద్రూపగుణాచాపి ప్రీతిర్భూయోభ్యవర్తత. రెండు విషయాలు చెప్తున్నారు. రామస్య ప్రియా సీత, ఆమె ప్రియురాలు. ఎందువలన? పితృకృత ఇది, తండ్రి గారు తాను ఆ సీతని రాముని కోసం వరింపచేసి, ఇదిగో రామ సీత ఈమెని నువ్వు వరించు అని చెప్పాడు కాబట్టి ఆయన మీద, అంటే తండ్రి మాట వలన సంప్రాప్తించినటువంటి ప్రియురాలైనటువంటి అమ్మవారిని ఆయన ఆ విధంగా గుణాత్ రూపగుణాచాపి, ఆమెలో ఉన్న సద్గుణాలు ఆయనను ఆకర్షించినాయి. గుణాత్ రూపగుణాచాపి, ఆ సౌందర్యం కూడా ఆయన్ని ప్రీతిర్భూయో భూయో అభ్యవర్తత. అమ్మవారి మీద ప్రేమ శ్రీరామచంద్రుడికి దినదినము అభివృద్ధి పొందుతూనే ఉంది. రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతస్త్. రాముడు మనస్వి అంటే మనస్సు కలవాడు. ఎటువంటి మనస్సు కలవాడు? సత్యపరమైన మనస్సు కలవాడు, అమ్మవారి పట్ల అనురక్తమైన మనస్సు కలవాడు. జ్ఞానానికి తన శక్తి మీద నమ్మకం ఉంటుంది. శక్తే జ్ఞానం, జ్ఞానమే శక్తి. తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే. మరి అమ్మవారి పరిస్థితి ఎలా ఉంది? ఆమె హృదయంలో ద్విగుణం హృదయే పరివర్తతే. శ్రీరాముడు తనకు భర్త అయిన కారణం వల్ల గుణ సౌందర్యాతిశయం చేత సీతాదేవికి ఆయన మీద ప్రేమ రెండింతలైంది. తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం యదా తు హృదా. సీతారాములు ఒకరి హృదయమును మరి ఒకరు ఎరిగిన వారొకటచే తదనుగుణముగా వారు పరస్పర అనురాగముతో మెలగుచూ ఉండిరి. తస్య భూయో విశేషేణ మైథిలి జనకాత్మజా దేవతాభిస్సమారూపే సీతా రూపిణి. రూపమనందు దివ్య స్త్రీ వలె, సౌందర్యములో లక్ష్మీదేవి వలె ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయాన్ని విశేషంగా చూరగొన్నది. తస్య భూయో విశేషేణ మైథిలి జనకాత్మజా దేవతాభిస్సమారూపే సీతా రూపిణి. ఆయన హృదయాన్ని అధికంగా ఆకర్షించింది. తయా సరాజర్షిసితోభిరామయ సమేయువానుత్తమ రాజకన్యయా అతీవ రామశుశుభేతి కామయ విభుశ్రియా విష్ణురివామరేశ్వర. వాల్మీకి ఏ విషయం దాచడు? శ్రియా లక్ష్మీదేవితో విభు శ్రియా విష్ణురివ అమరేశ్వర. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల సౌభాగ్యాలతో ఆ శ్రీరామచంద్రుడు శోభిల్లుతున్నాడు. అది ఉత్తమ రాజపుత్రిక మనోహారిణి అయిన సీతాదేవితో కూడి సయా సరాజర్షిసుతోభిరామయ సమేయివానుత్తమ రాజకన్యయ అతీవ రామశుశుభే అతి కామయ విభుశ్రియా విష్ణురివామరేశ్వర. ఇక్కడ ఈ 28వ శ్లోకం నుంచి మరొక్కసారి పారాయణ చేసుకొని
ఈ బాలకాండని పరిసమాప్తి చేద్దాం. రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతస్తస్య నిత్యం హృది సమర్పితః ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి గణాత్ రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోऽభ్యవర్తత తస్యాస్య భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా దేవతాభిः సమారూపే సీతా శ్రీరివ స్వరూపిణి తయా స రాజర్షిసితోభిరామయా సమే యువానుత్తమ రాజకన్యయా అతీవ రామ శుశుభేతి కామయా విభుశ్రియా విష్ణురివామరేశ్వర. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సప్తసప్తతితమః సర్గః బాలకాండ సమాప్తః. బాలకాండం సమాప్తము. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.